శ్రీనివాస్ గారు, అమోఘంగా పదాలను కూర్చడం వల్లనేమో నా అభిప్రాయంలో మీ కవితలకు ఇంత ఆదరణ దొరుకుతుంది. అసలు అది ఎట్లా అబ్బింది మీకు? సార్ దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఒకటే వన్ వర్డ్ ఆన్సర్ సార్. ఇది నాకు సహజంగా అబ్బింది సార్. మునాస్ వెంకట్ గారి మాటల్లో చెప్పాలంటే కవిత్వం అనేది ఒక యోగాంశ అంటారు ఆయన. అవును. అది ప్రయత్నిస్తే రాదు, అంటే ప్రయత్నిస్తే మంచిగా రాయగలుగుతాం, కానీ అసలు కవిత్వం అనేది రాదు ప్రయత్నించేదో అట్లా. అది నాకు సహజంగా అబ్బిన క్రియ అయి ఉంటుంది సార్. ఎందుకంటే నేను ఎటువంటి సాహిత్య అధ్యయనం చేయకుండా నేను ఇంత మాత్రం నాకు నిజంగా మీరు అన్నట్టు ఈ ఆదరణ దక్కుతుందంటే నిజంగా నాకు అది తల్లిదండ్రుల ఆశీర్వాదము, అది ఒక యోగాంశను, పూర్వజన్మ సుకృతము. నేను 25 ఏళ్ళుగా సాహిత్య రంగంలో ఉన్నాను సార్. సాహిత్యం చదువుతున్నాను. నేను ఎక్కడ ఇంత డిస్టర్బ్ అయిన సాహిత్యాన్ని చదవలేదు. 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 50 ఏళ్ళు కవిత్వంలో ఉన్నాడు మునాస్ వెంకన్న. 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఆయనకు కూడా ఎక్కడ తగలే మీలాంటి కవి. చదువుతూ పోతాం కానీ అందరి కవితలు గుర్తుండవు, అన్ని మర్చి వెళ్ళిపోతాం. చాలా మంది సార్, మీరు నమ్మరు, నేను ఆన్ ద రికార్డ్ చెప్తున్నాను, చాలా మంది కవులు తులసి శ్రీనివాస్ లాగా రాయాలనయా. నేను చాలా చోట్ల విన్నాను. మీరు మీకు నాకు పరిచయం కానీ నాకు వందల మంది పరిచయం కదా, వందల మంది నోట్ల విన్నాను. తులసి శ్రీనివాస్ లాగా రాయాలి కవిత్వం అంటే. చూడు అబ్బాయి ఎటు రాస్తుడు, పెద్దోళ్ళు అయితే ఆ పిల్లగాడు ఎంత ముద్దుగా రాస్తాడా. అది మీరు అన్నట్టుగా మీరు ఏదో కవితలో రాసిరు, మా నాయనమ్మ తెల్ల జుట్టుతో దిష్టి తీయించుకోవాలి. నాయనమ్మ కవితలు అట్లా దిష్టి తీయించుకోవాలి మీరు. ఆ స్థితిలోకి తీసుకెళ్ళింది. అవును సార్, నిజమే సార్. దీనికి తార్కాణంగా నాకు కూడా చాలా ప్రముఖులతోని వచ్చే, అంటే నా పరోక్షంలో నా గురించి మాట్లాడుకోవడం, నా కవిత్వం గురించి చర్చించుకోవడం, చాలామంది నాకు ఉభయ రాష్ట్రాల నుంచి ఫోన్ చేయడం, ఎంతో మంది కవిత్వం పెట్టి దాన్ని ఈ విధంగా రాయాలి, ఇంకేమన్నా రాస్తే బాగుంటుందా, దీన్ని ఈ విధంగా రాయొచ్చా, దీన్ని ఈ విధంగా రాయకూడదా, ఇటువంటివి అడగడం నాకే ఒక్కొక్కసారి అది అంటే భయం అవుతుంటుంది సార్. నిజంగా చెప్పాలంటే ఒక బాధ్యతతో కూడినటువంటి భయమే అది. ఆ విధంగా నాకు సంతోషం సార్. నేను సక్సెస్ అయినని అనుకుంటున్నాను. అతి స్వల్ప కాలంలోనే సార్ స్వచ్ఛమైన తెలంగాణ మాండలికానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. తెలంగాణ మాండలికాన్ని కవిత్వంలో మీరు వాడినట్టుగా సార్ ఎవరు వాడట్లేరు సార్. వాటి గురించి చెప్పండి. ఆ మాట మీ నోటి ద్వారా వినడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నిజానికి చాలా మంది కూడా అంటే అంతరించిపోతున్న మన తెలంగాణ నుడికారం, మన మాండలికాన్ని నమోదు చేయాలి, ఎటుబడి మన ముందు తరాలకు కూడా తెలియజేయాలనేదే నాది ముఖ్యమైన ధ్యేయం. అది దీనికి గాను నేను ఎక్కువ శ్రమ ఏం పడట్లేదు సార్. నిజానికి చెప్పాలంటే నాకు సహజంగా నేను పుట్టి పెరిగిన నేపథ్యం, నా పల్లె జీవన మూలాలు, నేను మాట్లాడిన భాష అదే. ఇప్పుడు కొన్ని పదాలు చాలా మంది చాలా ఫోన్ చేసి ఇంత సౌందర్యాత్మక పదాలు ఉన్నాయా తెలంగాణ నుడికారంలో అంటారు సార్. పొద్దుగుకే దాన్ని ఒక సింబాలిజాన్ని మన ఊళ్ళల్లో కూలి తల్లులు పోయి వస్తేప్పుడు ఒక పదం వాడతారు, తల్లి కడుపున పొద్దు జొరబడుతుండ అంటారు. అంత అందమైన మాట అది. అది ఎక్కడ నమోదు కాదు అటువంటి. అంటే ఈ విధంగా నాకు అంతరించిపోతున్న తెలంగాణ నుడికారానికి ఖచ్చితంగా మనం ప్రాణం, నా వల్ల 0.0001% తెలంగాణ పదాలు నుడికారం కొత్త పదాలు తెలంగాణ సాహిత్యానికి చేర్పు జరిగిన నా అంత అదృష్టవంతులు లేదు సార్. ఖచ్చితంగా నేను ఆ విధంగా ట్రై చేస్తా. అయితే నాకు సాహిత్యంలోకి రావడానికన్నా ముందు ఈ మాండలిక పదాలలో అంటే నాకు సాహిత్యం తెలియదు కాబట్టి ఈ పదాలు నిర్బంధంగా రాసిన. ఇంకో విషయం ఏంటంటే సార్, నాకు ఆ పదం కోసం కవిత్వం రాయాలనేది కృతకత్వం ఎట్టి పరిస్థితిలో ఉండదు. దాన్ని ఎందుకో నాకు ఆ సహజత్వంలోనే అది అందంగా అది అమరిపోతుంటది. దీనికోసం నేను ఎక్కువ అభ్యాసం చేయలేదు. నా చుట్టూ ఉన్న పరిస్థితులు, నేను మాట్లాడిన భాష, మా అమ్మ నాన్న నేర్పినటువంటి భాషా సంస్కారం కూడా దాంట్లో అవపడుతుంది. నా చుట్టూ ఉన్న నా ఊరు ప్రజలు నేర్పినటువంటి ఒక భాషా సంస్కారం అందులో ఉంటది. ఇవన్నీ మేళవింపే నేను ఆ విధంగా రాయడానికి అది సార్. తర్వాత క్రమేపీ నేను ఇప్పుడు సాహిత్యంలోకి వచ్చిన తర్వాత నాకన్నా ముందు రాసిన ప్రముఖులై చదువుతుంటే నాకు అద్భుతం అనిపిస్తుంది. అంతరించిపోతున్న నుడికారానికి మాత్రం ఖచ్చితంగా నా బాధ్యతగా దాన్ని భుజాల మీదకి ఎత్తుకుంటా సార్. ఈ విధంగా నేను. ఇంకొకటి ఏంటంటే సార్, మీరు మాండలికంలో ఎంత బాగా రాయగలరో వ్యవహారికం కూడా అంత బాగా రాయగలరు. నేను వ్యవహారికంగా రాసిన కవితలు నేను మిమ్మల్ని. అవును సార్. మీకు రెండింటి మీద పట్టుంది సార్, సమగ్రమైన పట్టుంది సార్. పదాలని సక్రమంగా కూరుస్తారు సార్. పదాల మీద మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంబైండ్ ఉంది. థ్యాంక్ యూ సార్. ఒక పదం తర్వాత ఒకటి ఎలా ఉండాలి అనే దాని మీద కంప్లీట్ కంబైండ్ ఉంది మీకు. మనం ఇల్లు కప్పుతాం చూడండి, ఇల్లు కప్పినప్పుడు గడ్డితో ఇల్లు కప్పుతారు, పెంకలతో కప్పుతారు.
కవేలు పెంకు ఉంటుంది కదా సార్, మీకు తెలియదు. కవేలు పెంకని ఎంత పొందికగా తొక్కితే అంత పొందిక ఇల్లు, అంత ఫిక్స్ అయిపోద్ది. 50 ఏళ్ల కింద కప్పిన కవేలు పెంక ఇండ్లు ఇప్పటికీ సుక్క నీళ్లు పడవని ఇండ్లు ఉన్నాయి. అవును సార్. అంత గొప్పగా మీరు పేరుస్తారు పదాలని. బహుశా మీ సీక్రెట్ అదే అనుకుంటాను. మీకు సహజంగా అబ్బింది కానీ అది మొత్తంగా సార్, మీకు సహజంగా అబ్బిన ఆ విద్య ఇవాళ తెలంగాణ సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని ఆలోచింపజేస్తుంది. అయితే మీరు అన్నట్టు నేను మాండలికంలో ఎలాగైతే రాయగలుగుతానో, వ్యవహారికం నాకు ఇంకా చాలా సులభం అనిపిస్తుంది సార్ రాసే క్రమంలో. కాకపోతే నేను ఒకసారి మాఘమాస పొద్దు అని చెప్పి ఒక పోయం రాసిన. అది ఎంత సార్, ఒక 1/2 అవర్ అట్లా రాసిన. జస్ట్ ఆ రోజు ఒక వివాహ తంతు గురించి రాసి మునాస్ వెంకట్ గారికి పోస్ట్ చేయడం జరిగింది. చేసినప్పుడు పోయం చాలా బాగుంది, సీను వంకబెట్టేటట్లేదు, సౌందర్యాత్మకంగా ఉంది, అసలు అన్ని కవిత్వం పుష్కలంగా ఉంది, అంత బాగుంది అన్నది యాజువల్గా నాకు సంతోషం అనిపిస్తుంది లోపల. అన్నాక చివరిగా ఒక మాట అన్నాడు, ఏంటంటే సూపర్ ఉంది పోయం పరంగా, దీన్ని ఎటువంటి వంకబెట్టేటట్లేదు, 100% పోయిటరీ ఉంది, చాలా బాగుంది అన్నాడు. అన్నాక ఇంకేముందని అనుకున్నా. కానీ చివరి వాక్యంగా ఏమన్నారంటే, తను 200 నుంచి 500 మంది రాస్తావా, నీ స్పెషాలిటీ ఎప్పుడు మిస్ కాకు, నీ మాండలికమే నీ పట్టు, ఆయువు పట్టు, ఆ మాండలికంలోనే రాయి అన్నాడు. అప్పటి నుంచి నేను మ్యాక్సిమం మాండలికంలోనే రాద్దామని అనుకుంటున్నా సార్. మాండలికంలోనే కొన్ని అప్పటికప్పుడు రాసే పోయంలో కొన్ని మాండలికం సెట్ కావనిపిస్తుంది. అటువంటి పోయమ్స్ తప్ప నేను మ్యాక్సిమం మాండలికానికి ట్రై చేస్తా సార్. మీరు అన్నట్టు నాకు ఆ మాండలిక భాష పదజాలం కార్మికుడిగా ఉంటేనే కార్మికుడిగా అని కాదు సార్. నేను పుట్టి పెరిగిన వాతావరణం కావచ్చు, నా ఊరు ఇంతకుముందే చెప్పిన ఉత్పత్తి కులాల ఉండి వాడే భాష, వాళ్ళందరి అంత కష్టం చేయకుండా కానీ ఆ శ్రమజీవన సౌందర్యంతో నేను సహానుభూతి చెందిన సార్. ఆ పదాలన్నీ నాకు అలా వచ్చేసినాయి. వాళ్ళ కష్టాన్ని నా కష్టంగా తాదాత్మీకరణం చెందిన, వాళ్ళ భాషని, వాళ్ళ చెమటని, వాళ్ళ శ్రమని గౌరవించిన, వాళ్ళ కళను గౌరవించిన. అందుకోసం నాకు ఆ భాష అట్లా అబ్బింది సార్. ఆ విధంగా నేను ముందుకు వెళ్తున్నాను సార్. మీరు అధ్యయనం చేసిన సాహిత్యం ఇప్పటి వరకు సార్, కథలు కానీ కవితలు కానీ, ఏ పుస్తకాలు చదివారు, ఎవరిని చదివారు బాగా? మీకు ఇంతకుముందు చెప్పినట్టే ఇది యాదృచ్ఛికంగా ఒక సంఘటన జరిగింది నేను సాహిత్యంలోకి రావడం అనేది. ఇప్పటి వరకు నేను అంటే చింతలతో రాసేంత వరకు నేను ఎటువంటి సాహిత్యం అధ్యయనం చేయలేదు. నేను స్కూల్ ఏజ్లో తెలుగు పుస్తకాలు ఉన్నటువంటి అట్లా నాకు కవిత్వం మీద, సాహిత్యం మీద అభిలాష పెరిగిందే తప్ప నేను ఇంతవరకు ప్రత్యేకంగా ఒక కవిని కానీ ఇట్లా చదువుకున్నది లేదు. లాస్ట్కి నేను ముందు మాట రాసేటప్పుడు కూడా ఏం రాయాలి, ముందు మాట ఎవరి గురించి రాయాలి, ఎవరి నుంచి ప్రేరణ పొందినా, ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నా అనే విషయాలు కూడా నేను రాయలేకపోయినా. అందుకోసమే కాలికి తగిలిన గాయపు మచ్చలు చూసుకున్నప్పుడల్లా నడిసొచ్చిన తొవ్వే యాదికి వస్తుంది అని ఒక్క మాటతో చింతల తోవలు ఏం చెప్పబోతున్నా అంటే, చింతల తోవ మొత్తం ఏ విధంగా ఉంటది, నా బాల్య తాలూకు స్మృతులు, తర్వాత నేను నడిసొచ్చిన ఒక తొవ్వ, అది గాయాలు ఇప్పుడు మానిన గాయాలైనా అందంగా, ఆనందంగా, హాయిగొలుపుతాయి అని నాకు చింతలతో రుజువు చేసింది సార్. నేను కాకపోతే ఇప్పుడు కవిత్వం చదువుతున్నా సార్, అధ్యయనం చేస్తున్నా. జీవితంలో సార్ ఇప్పుడు మీరు వ్యాసంగం చేస్తున్న సాహిత్యంలో మీ గురువులు సార్? నిజాన్ని కరెక్ట్గా చెప్పాలండి సార్, నాకు జీవితంలో ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ గురువు మా నాన్నగారే సార్. ఇంకా నాకు మా నాన్నని మించిన గురువు లేడు భూమి మీద. ఫస్ట్ ఇంకా సాహిత్య విషయానికి వస్తే నేను ఒక గురు పరంపరలో సాహిత్యాన్ని అభ్యసించినోని కాదు, అధ్యయనం చేసినోని కాదు, ఈ ఫలానా ఆయనని గురువుగా చెప్పుకోవడానికి లేదు. చింతలతో ఒక పుస్తకం అయిపోయిన తర్వాత నేను మునాస్ వెంకట్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తను నేను ఏమనుకొని వెళ్ళినో ఏమో తెలియదు కానీ నన్ను మాత్రం సారు శిష్యునిగా స్వీకరించింది సార్. ఆ విధంగా నాకు సార్ గురువు అయిపోయిందని అనుకుంటున్నా. సాహిత్యానికి సంబంధించి తనే నా గురువు సార్. గతంలో వచ్చిన సాహిత్యం సార్, ఇప్పుడు వస్తున్న సాహిత్యం, రానున్న సాహిత్యం సార్, వీటి గురించి మీ స్పందన సార్? ఓకే సార్, గతంలో అంటే ప్రాచీన కాలం సాహిత్యం, గతంలో వచ్చిన సాహిత్యం నేను అధ్యయనం చేయలేదు కాబట్టి మాట్లాడే అర్హత కూడా నాకు లేదనుకుంటున్నాను సార్ నిజంగా చెప్పాలంటే. కానీ సమకాలీన సాహిత్యం గురించి మాత్రం కొంత చెప్తాను సార్. ఇప్పుడు ఈ సీనియర్ పోయిట్స్ ఇంతకుముందు చెప్పిన వాళ్ళు కాకుండా వాళ్ళు గొప్ప కవులు, వాళ్ళ గురించి పక్కన పెడితే ఇప్పుడు వస్తున్నటువంటి కవులలో సార్ చాలా మంచి యువతరం ముందుకు వస్తుంది.
అంటే వాళ్ళ అస్తిత్వ కోణాల నుంచి మాట్లాడతారు, వాళ్ళ ప్రాంతీయ కోణం నుంచి మాట్లాడతారు, వాళ్ళ అస్తిత్వ నేపథ్యం నుంచి వచ్చే వాళ్ళ జీవన మూలాల నుంచి కవిత్వం చెప్తారు కాబట్టి అది బలమైన కవిత్వంగా వస్తుంది సార్. ఇప్పటి యువతరం మొత్తం ఆ విధంగానే వస్తుంది. సరే ఎక్కడో అక్కడ నాసిరకం కవిత్వం ఉంటూ ఉండొచ్చు కానీ మంచి మంచి కవులు, మంచి మంచి యువ కవులు, మంచి మంచి కవితలు వస్తున్నాయి సార్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు సీమ నుంచి, రాయలసీమ నుంచి తన అస్తిత్వమే కాదు, తన ప్రాంతీయ అస్తిత్వం, తన దళిత అస్తిత్వ కోణంతో పల్లిపట్టు, తర్వాత ఒక అందమైన భావ చిత్రాలతోని, ఒక పద చిత్రాలతోని తెలుగు వెంకటేష్ గారు సీమ నుంచి, అట్లా ఉత్తరాంధ్ర నుంచి కంచరాన భుజంగరావు గారు, తర్వాత మన ఈ యువ సాహితీ అవార్డు వచ్చిన బాలసుధాకర్ మౌలి గారు, అదేవిధంగా కోస్తా జిల్లాల నుంచి వచ్చి నా ఫేవరెట్ రైటర్, సమకాలీన రైటర్లు మెట్టా నాగేశ్వరరావు గారు, జుజ్జూరు వేణుగోపాల్ గారు, వాళ్ళు కోస్తా నుంచి. ఇప్పుడు వాళ్ళు చిన్నతనంలో కవిత్వం మొదలుపెట్టి ఉత్పత్తి కులాల గురించే కాదు సార్, వాళ్ళు ఒక తాత్వికతని ప్రమాణంగా నిలబెట్టిన కవులు వాళ్ళు. మెట్టా నాగేశ్వరరావు అయితేంది, తర్వాత మన జుజ్జూరు వేణుగోపాల్ గారు అయితేంది, బహుశా వేణుగోపాల్ అంటారు, వండర్ఫుల్ పోయట్స్. అదే విధంగా మన ఇటు కృష్ణా జిల్లాకు వచ్చేసరికి ఆసావర్ కిట్ గారు అయితే, వీళ్ళందరూ ఇప్పటి యువతరంలో మంచి కవిత్వం రాస్తూ నాకు ప్రేరణగా నిలుస్తున్నటువంటి కవులు సార్. శ్రీనివాస్ గారు సార్, సాహిత్య రంగంలో మిమ్మల్ని బాగా టచ్ చేసిన వాళ్ళు, మీకు గురువులాగా స్ఫూర్తినిచ్చి వెనక్కి కనబడకుండా నడిపించే వాళ్ళు సార్ ఎవరైనా? కనబడకుండా నడిపించే వాళ్ళు సార్, నేను చెప్పేది ఏంటంటే, అంటే సాహిత్యంలోకి నేను రాయక ముందుకే నేను గోరటి వెంకన్న గారి పాటలు వినుకుంటూ పెరిగిన సార్. ఇప్పటికీ నేను ఫిదా అయిపోతా. గోరటి వెంకన్న గారి సాహిత్యం అంటే నాకు చాలా చాలా ఇష్టం సార్. తను చింతలతో ఆవిష్కరణకు వచ్చి అలా తాటివనంలో పోయం చదివి తన్మయుడు అయిపోయాడు, నాయనమ్మ పోయం చదివి తన్మయుడు అయిపోయాడు. ఇప్పటికీ నన్ను కవి గారు అని పిలుస్తాడు. నేనన్నా నా పోయిటరీ అన్న సార్ చాలా ఇష్టం. ఆయన కవిత్వం అంటే నాకు ప్రాణం. గోరటి వెంకట గారి, అదే రకంగా ఇంతకుముందు చెప్పినట్టు మునాస్ వెంకట్ గారు, తర్వాత అంబటి సురేంద్రరాజు గారు, సిద్ధార్థ గారు, వీళ్ళందరూ నాకు. తర్వాత అన్నిటికన్నా ద గ్రేట్ లెజెండ్ పోయెట్ శివారెడ్డి గారు. శివారెడ్డి గారు నన్ను ఒక ప్రాణతుల్యంగా భావిస్తారు. సార్ నుంచి చాలా కాంప్లిమెంట్స్ పొంది ఉన్నాను నేను. శివారెడ్డి సార్ సాహిత్యం ఇప్పుడు చదువుతున్నాను సార్. నాకు తను కూడా ఒక వన్ ఆఫ్ మై ఫేవరెట్ పోయెట్, నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. అదేవిధంగా నన్ను కవిగా ప్రోత్సహిస్తూనే తర్వాత తన కవిత్వంతో ప్రభావితం చేసిన మరో వ్యక్తి యాకూబ్ సార్, కవి యాకూబ్ సార్. తర్వాత నన్ను ఈ సాహిత్యంలో సరే ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు కదా, నల్గొండ జిల్లాకు కూడా మాట్లాడుకోవాలి నా సాహిత్య ప్రస్థానం ఉన్నప్పుడు. నల్గొండ జిల్లాకు సంబంధించి బండారు శంకర్ అంటే మీరు అయితేంది, భానుశ్రీ మేడం అయితేంది, మునాస్ వెంకట్ సార్ అయితేంది, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు అయితేంది, బైరెడ్డి కృష్ణారెడ్డి సారు, మేరెడ్డి యాదగిరెడ్డి సారు, అదేవిధంగా సాగర్ల సత్తన్న. అందుకన్నా ముఖ్యంగా సాగర్ల సత్తన్న నన్ను చాలా ప్రోత్సహించింది సార్. 2 రాష్ట్రాలలో తెలిసి నల్గొండలో తెలియని పరిస్థితిలో సత్తన్న నన్ను చాలా హైలైట్ చేసిండు. చింతలతోవ మీద 2 సార్లు రివ్యూ రాసిండు. ఇంకా తెలుగు యూనివర్సిటీలో చింతలతోవ గురించి తన ప్రసంగం కూడా చేయడం జరిగింది. నాకు ఈ విధంగా చాలా వీళ్ళందరూ నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులే సార్. ఆ తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి 2 నా జీవితంలో నా వ్యక్తులు సార్. పెద్దిరెడ్డి గణేష్ గారు నాకు చాలా ఇష్టమైన పోయేటు, నన్ను ఎంకరేజ్ చేసేటువంటి ఒక మంచి కవి సార్. ఆ తర్వాత నన్ను నకరికల్ గడ్డ మీద పరిచయం చేసి నన్ను ఆలింగనం చేసుకుని ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ఎమ్మెల్యే వీరేశం గారు అంటే, అన్నకు నా సాహిత్యం అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. నన్ను ఎన్నోసార్లు నాతో మాట్లాడుతుంటాడు, ఆ సాహిత్యం గురించి చర్చిస్తుంటాడు. ఆ వేముల వీరేశం అన్నగారికి కూడా ధన్యవాదాలు సార్ ఈ సందర్భంగా. వీరితో పాటు మౌనశ్రీ మల్లిక్ గారు, నందిని సిద్ధారెడ్డి గారు, ఏనుగు నరసింహారెడ్డి సారు, పాలడుగు సరోజిని దేవి మేడం, బెల్లి యాదయ్య సారు, పెరుమాన్ల ఆనంద్ సారు, కృష్ణ కౌండిన్య సారు, వీళ్ళందరూ కూడా నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిన నల్గొండ కవులు సార్. ప్రతి కవికి గాయం ఉంటుంది, మానసికంగానో శారీరకంగానో సొసైటీ పరంగా. అటువంటి మీ జీవితంలో విషాదాలు కానీ సంతోషాలు కానీ, బాగా విషాదంగా ఫీల్ అయిన సందర్భం, బాగా సంతోషంగా ఫీల్ అయిన సందర్భం? సంతోషం అంటే నాకు చాలా సందర్భాల్లో నేను ఒక రకంగా చెప్తానంటే అల్ప సంతోషిని. చిన్న చిన్న విషయాలకు ఎప్పుడు నేను సంతోషంగానే ఉంటాను సార్. ఎక్కువ బాధపడ్డ క్షణాలు ఏముండవు. విషాదం మాత్రం నా జీవితంలో జరిగిన విషయం అంటే
మా నాన్నగారు చనిపోవడమే సార్. ఇప్పటి వరకు నాకు దానికి మించిన విషాదం ఏం లేదు సార్. నాకు చెప్పినట్టు గుర్తు, మీ నాన్నగారు ఇట్లా మీ చేతిలో ఇట్లా చెయ్యి ఇట్లా బిర్రుగా పట్టుకొని మీ చేతిలోనే అని నాకు తెలుసు సార్. అవును సార్. అదే సన్నివేశాన్ని మా నాన్నగారు చనిపోయే ఒక 5 నిమిషాల ముందు ఒక పరిస్థితిని మీరు అన్నట్టు ఆ పిడికిల్లో మా నాన్న పట్టుకోవడాన్ని అంతిమయాత్ర అనే పేరుతోని నేను చింతలతోడు పోయం కూడా రాసిన సార్. అది ఎప్పటికీ నాకు కలిసి వేసే దృశ్యం సార్. అది చేతిని బిర్రుగా పట్టుకోవడంలో సార్ ఆయన స్పర్శ ద్వారా మీకు చాలా సంకేతాలు ఇచ్చి ఉంటారు. అవును అయ్యా ఇక ఖచ్చితంగా నాది అయిపోయింది బిడ్డ, ఖచ్చితంగా సార్. కుటుంబ బాధ్యతని కానీ పిల్లల్ని కానీ నీ మొత్తంగా అమ్మని కానీ అన్ని నీవే కొడుక అని చెప్పే ఒక స్పర్శ, అంతే సార్, సంకేతం. ఆ స్పర్శలో నేను అంటే లిపికందని భాష అంటారు కదా, ఎన్నో భాషలు ఎన్నో భావాల్ని నేను ఆ క్షణాలలో పొందినట్టు ఒక ఫీల్ అయింది సార్. ఆ అనుభూతిని మొత్తం నేను అందుకే అంతిమయాత్రలో రికార్డు చేసిన సార్ నేను. అది నాకు ఒక విషాదమైన సంఘటన సార్. తప్పదు అది, ఎందుకంటే ఎంతసేపు ఉన్నా కొడుకు చూస్తున్నప్పుడు తండ్రి చనిపోవడం అనేది ప్రకృతి ధర్మం. అయినా కానీ మనం ఆ తండ్రిని మర్చిపోకుండా ఉండి మనం మననం చేసుకోవడమే మనం ఆయనకి ఇచ్చే ఘనమైన నివాళి, అంతే తప్ప మనం ఇంకా చేసేది. ధర్మపు సావు అంటారు సార్. అవును, ధర్మ సావు, మంచి సావు తెచ్చిండే ఆయన. అవును, అట్లా ఏంటంటే ఇటువంటిదే సార్. కొడుకు దగ్గరనే బిడ్డ చేతి అన్నం తిని కొడుకు చేతిలో చేయబెట్టి అంతే సార్ బాధ్యతలన్నీ ఎప్పచెప్పి తను. అవును సార్, అంతిమ కాలంలో మా నాన్న సేవ చేసుకుని ఒక ఏమంటారు సార్ అదృష్టాన్ని కూడా కలిగినందుకు నాకు సంతోషం సార్. శ్రీనివాస్ గారు, మీకు బాగా కమాండ్ పట్టున్న కవిత్వం సరే, ఇతర రచన ప్రక్రియలు కూడా ఉంటాయి కదా, కథ, నవల, వ్యాసం, ఇవన్నీ వాటిల్లో ఏమన్నా రాసిరా సార్? సార్ ఇతర ప్రక్రియలు అంటే సార్ నేను నాణీలు రాశాను సార్. నాణీలు దాదాపు 100-200 రాశాను. అవి కొన్ని పోటీలకు పంపిన, కొన్ని పుస్తకాలలో కూడా ప్రచురితమైనవి, అంటే వేరు సంకలనాలల్లో. తర్వాత 1-2 కథలు కూడా రాసిన సార్. ఆ కథలు కూడా నేను ఎక్కడికి ప్రచురానికి పంపలేదు. కానీ నాకు నాణీలు రాసిన, కథలు రాసిన, ఏది రాసినా కానీ నా మనసు మాత్రం ఎప్పుడు వచన కవిత్వం వైపే మలుతుంటుంది సార్. ఎందుకో నాకు నాణీలల్లా అంటే మన భావాన్ని చెప్పొచ్చు, కానీ అన్ని భావాల్ని అంత సాటుగా చెప్పలేకపోయే క్రమంలో వచన కవితని ఆశ్రయిస్తే మనకు అది ఫుల్ఫిల్ అయిపోద్ది. తర్వాత కథ నాకు ఈజీగా అనిపించింది సార్ రాసే క్రమంలో. కవిత్వం అంత కష్టమేం కాదు కథ అని అంటే నా పర్సనల్ ఒపీనియన్ సార్ అది. కాకపోతే నాది ఏమంటారు సార్, నా ప్రాధాన్యం మాత్రం ఖచ్చితంగా కవిత్వమే. మునాస్ వెంకటన్న మీ గురించి చెప్తూ అంటాడు, ఆ పిల్లగాడు మాండలికంలో కవిత్వం రాసినంత కాలం సార్ ఆ పిల్లగాడు కొనసాగుతాడే, వాటిని ఎప్పుడైతే వదిలేసి వేరే ప్రక్రియలకు వెళ్ళిండనుకో పిట్టి ఎగిరిపోద్ది అంటాడు. నాతో తరచుగా చెప్తుంటారు సార్. నేను వేరే వైపు అడుగులేయడం అనేది ఏముండదు, కవిత్వంలో ఉంటా. కాకపోతే దాని రూపం అంటే దీర్ఘ కవిత్వం, నా ఫ్యూచర్ ప్లాన్ కూడా అదే ఉన్నది. దీర్ఘ కవిత్వం మీకు చాలా సూట్ అయ్యే ప్రక్రియ. నేను రైతుల సమస్యల మీద, ఎస్పెషల్లీ రైతు బిడ్డగా రైతుల సమస్యల మీద ఒక దీర్ఘ కవిత్వం రాయడం, తర్వాత ఒక యాజ్ ఎ టీచర్గా బాలల మీద ఒక దీర్ఘ కవిత్వం రాయడం అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్ సార్. ఎప్పుడున్నా అవి ఖచ్చితంగా అవి రాస్తాను, నా కళను నెరవేర్చుకుంటా అనుకుంటున్నాను. ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఏం రాస్తున్నారు సార్? ఈ వచన కవిత్వం అంటే కవిత్వం రాయడం అనే ప్రక్రియ ఎప్పుడైనా నేను నిరంతరాయంగా ఏం చేయలేదు. నేను కంటిన్యూస్ గా అదే మనకు దాని ఒక వ్యాపకం కింద పెట్టుకొని కూడా ఎప్పుడు రాయలేదు. సహజంగా నాకు ఎప్పుడైతే రాయాలనిపిస్తుందో ఆ విధంగా నేను రాస్తున్నా సార్. ఇది నాకు కంటిన్యూస్ గా ఇది అవిచ్ఛిన్న ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది జీవితకాలం. ఆ క్రమంలో భాగంగా చింతలతో తర్వాత మళ్ళీ నేను చాలా పోయమ్స్, చాలా కవిత్వం రాసిన సార్. ఇప్పుడు అతి త్వరలో నేను ఇంకో బుక్ తేయబోతున్నా, కవిత్వ సంపుటి తేయబోతున్నా. ఇంట్లో భర్త ఏదైనా పని చేస్తుంటేనే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు తృప్తిగా ఉంటది. కవిత్వం మీద కూర్చుంటే చికాకు వస్తుంది. నిజమే సార్. మీరు ఇంత కవిత్వం రాస్తున్నారు కదా, అవును సార్. ఇంట్లో మేడం, పిల్లలు, మీ కుటుంబ సభ్యుల సహకారం, వాటి గురించి చెప్పండి సార్. నిజమే సార్, ఇది మీరు అన్నది జనరలైజ్ టాపిక్, కానీ ఆ జనరలైజ్ లో నేను మాత్రం అది ఎగ్జాంప్షన్ పొంది ఉన్నా సార్. నిజంగా అదృష్టవంతులు సార్. నా కవిత్వం రాసే క్రమంలో మా
మా మిస్సెస్ లేకపోతే నేను దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కాలేకపోదు. అడుగు అడుగున ఆమె నేను ఏదో రాసుకుంటే ఏదో కూర్చుంటే అసలు నన్ను పలకరియదు సార్. అది అయిపోయింది, నాకు కూడా మాట్లాడదు, అసలు ఏం రాస్తున్నావు ఏందని అడగదు. అంత అయిపోయిన తర్వాత నేను చెప్తా, నేను ఈరోజు ఈ టాపిక్ మీద రాసిన అని అన్నప్పుడు అప్పుడు కూడా నేను ఎఫ్బీలను అట్లా లేకుంటే మా ఫ్యామిలీ గ్రూపులను పోస్ట్ చేస్తే చదువుతుంది, చదివి దానికి లైక్ కొడుతుంది. ఆ విధంగా నన్ను అనుక్షణం తన వల్లనే నేను రాయగలుగుతున్నా అనేది నిర్వివాదాంశం సార్. ఆ తర్వాత మా పిల్లల కోఆపరేషన్ కూడా బాగుంటుంది. వాళ్ళు ఏంటంటే అటు ఇటు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇది నచ్చలేదు, ఇది నచ్చింది, ఇది బాగుంది అట్లా చెప్తుంటారు సార్. అది అంటే వాళ్ళు చెప్పినంత మాత్రాన మార్చొద్దా అనేది తర్వాత విషయం, కానీ చెప్పనైతే చెప్తుంటారు. కానీ ఈ కవిత్వం యొక్క ముడిసరుకు మొత్తం నా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చింది సార్. నా ఊరి ప్రజల ద్వారా, నా మట్టి ద్వారా. ముఖ్యంగా చెప్పాలంటే మా నాన్న నాకు నేర్పిన సంస్కారం ద్వారా చాలా చెప్పేది, పురాణ కథలు చాలా చెప్పేది సార్. ఆ రామాయణ మహాభారతాలు నేను చిన్నతనంలో ఉన్నప్పుడే చెప్పేది. మా నాన్న మంగళహారతులు అద్భుతంగా పాడేది, భజన పాటలు బాగా పాడేది. అంతో కొంత నాకు అంటే ఇది అంతర్గతంగా ఉండి ఉంటాయి బహుశా, అవి ఇప్పుడు వస్తున్నాయి కావచ్చు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా మా తాత సార్. మా తాత అంటే మా నాన్న వాళ్ళ నాన్నని నాకు చూసిన గుర్తు లేదు, మా అమ్మ వాళ్ళ నాన్న. తను చాలా బాగా యక్షగానాలు అవి నాకు చెప్పేది సార్. చాలా చాలా పురాణ ఆయన వచ్చిందంటే కథ చెప్పమని ఏడ్చేది రోజు. నేను ఆయన వెళ్తే నేను స్కూల్ లోపు వెళ్తే నేను ఏడ్చి పోనీయపోయేది, నేను స్కూల్ పోయేసరికి వెళ్ళిపోయేది. ఇక అటువంటి సందర్భాలు కూడా చాలా ఉండే సార్. ఇట్లా మా అమ్మ కూడా చిన్నప్పుడు నాకు చాలా కథలు చెప్పేది సార్. ఇట్లా నా బాల్యం మొత్తం ఈ విధంగా, అంటే ఇది సాహిత్యంలో ఒక రకంగా అది కూడా ఒక రకమైన సాహిత్యంగా తీసుకుంటే ఈ విధంగా ఒక సాహిత్యంగా నాకు ఇవన్నీ ఇప్పటి సాహిత్యం సక్సెస్ కావడానికి అవన్నీ దోహదపడ్డాయని అనుకుంటున్నా సార్. దీంట్లో మా మిస్సెస్ పాత్ర మరవలేనిది. మీరు పొందిన గొప్ప అనుభూతినిచ్చే ప్రశంసలు ఉంటాయి కదా సార్, వాటి గురించి చెప్పండి సార్. నిజంగా సార్ ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుని. ఎందుకంటే నేను ఎవరో తెలియకున్నా, నేను ఏదో కొత్తగా వచ్చిన ఒక వ్యక్తిగా అట్లా చూడకుండా ఎంతో మంది ప్రముఖులు నన్ను ప్రశంసించారు సార్. అది నాకు చాలా 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 సంతోషం సార్. నిజానికి చెప్పాలంటే అటు కొన్ని మెమరబుల్ ఈవెంట్స్ అసలు అవన్నీ నేను సందర్భం నాకు ఎప్పుడు రాలేదు సార్. ఇది ఒక మంచి వేదిక. దీంట్లో ఫస్ట్ నేను ముందు మాటకు పోయినప్పుడు మునాజ్ సార్ అన్న మాటలు నాకు ఇంకా గుర్తు. కవిత్వం ఒక యోగాంశ, అది అందరినీ వరించదు, అది నిన్ను వరించింది నాన్న అన్నట్టు. ఫస్ట్ అది నిజంగా అది ఒక నాకు దీవనార్తి లాంటిది నా ముందు మాట. అది దాని తర్వాత నందిని సిద్ధారెడ్డి గారు చాలా చాలా ఉద్వేగంగా మాట్లాడిన సందర్భాలు తన ముందు మాటలు ఉన్నాయి. అదేవిధంగా తులలేని కవిత్వం అని మన ఆచార్య ఎన్గోపి గారు నన్ను ఆశీర్వదించడం. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాలంటే సార్ శివారెడ్డి గారు. శివారెడ్డి సారు బుక్ తనకు చేరిన ఒక నైట్ ఏమున్నాడో తెల్లారి పొద్దుగాలనే ఫోన్ చేసిండు. చాలా భావోద్వేగానికి లోనైండు. నన్ను వేలు పట్టుకొని మీ అడ్లూరు అంతా తిప్పినావు కదా, అసలు నాకు వండర్ఫుల్ కామెంట్. అంత ముందు రోజు ఏదో నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఏదో లేడీకి వచ్చింది. అవును, నిన్న ఒక లేడీకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆమె రాసిన పుస్తకం ఏందనుకున్నావు? సేమ్ చింతలతోవే. వాళ్ళ ఇంటి పక్క వాళ్ళ మానవీయ విలువలు, రక్త సంబంధాలు, తన ఊరు గురించి, తన ఇంటి పక్క వాళ్ళ గురించి, ఇరుగు పొరుగు వాళ్ళ గురించి అద్భుతమైన కవిత్వం చేసింది. చింతలతో కూడా ఆ రేంజ్లో ఉందని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను రాయబోయే పుస్తకాన్ని కూడా ముందు మాట మహానుభావంతోనే రాయించాలని అనుకుంటున్నా. తర్వాత నాకు పోయిటరీ అంటే సిద్ధార్థ సారు నా పోయిటరీ అంటే కూడా చాలా సార్లు లైక్ చేస్తాను. అంబటి సురేంద్రరాజు గారు. తర్వాత నాకు యాకూబ్ సార్ రెండు విధాలుగా ఇది కవిత్వాన్ని ప్రశంసిస్తూనే కవి సంగమం ద్వారా నన్ను సాహితీ లోకానికి మంచి పరిచయం చేసి రైట్ సార్ కార్ఖానా అది సార్ యాకూబ్ సార్ యొక్క ఆశీర్వాదం కూడా నాకు లభించడం జరిగింది. తర్వాత సార్ నలిమల భాస్కర్ సార్ పేరు వినడం కానీ ఆ రోజు మనం బుక్ ఫేర్కి పోయినప్పుడు నలిమల భాస్కర్ సార్ పక్కకుండి నేను ఫోటో తీయించుకుంటున్నా అన్న విషయం కూడా తెలియదు అప్పుడు. ఆ తర్వాత అదే నలిమల భాస్కర్ సార్ ఫోన్ చేసి అసలు
తెలంగాణ సాహిత్యానికి కొత్త చేర్పు నువ్వు అని అనడం నేను మర్చిపోలేను. తర్వాత నువ్వు ఒక కారణ జన్ముడు అయ్యా అని అంటాడు సార్. ఆయన నోట ఆ మాట అనేది చాలా గ్రేట్. చాలా. తర్వాత జూకంటి జగన్నాథం సార్ ఫోన్ చేసి మాట్లాడడం, అన్నవరం దేవేంద్ర సార్ మాట్లాడడం, తింసా సార్ మాట్లాడడం, ఆ తర్వాత నగ్నముని గారు మెచ్చుకోవడం, ఇవన్నీ నాకు చాలా సంతోషమైనటువంటి విషయాలు సార్. ఇంకా మహానుభావులు ఏమన్నా మర్చిపోతున్నా తెలియదు కానీ ప్రతి సందర్భంలో నన్ను చాలా మంది ఇట్లా ప్రోత్సహించారు సార్. వాళ్ళందరి ఆశీర్వాద బలంతోనే నాకు ఈ ఆదరణ దక్కుతుంది ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో. అదేవిధంగా మౌనశ్రీ మల్లికన్న కూడా నన్ను అనుక్షణం ప్రోత్సహిస్తాడు సార్. గుడారి నారాయణ సార్, తర్వాత మేడిపల్లి రవికుమార్ సార్ని చూడలేదు కానీ నన్ను ఒక కాకినాడ అద్దంకి రామ్మోహన్ రావు ఏదో అవార్డు సభలో కూడా పిన్నీస్ పోయం చదివి నా గురించి గొప్పగా చెప్పడం కూడా ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి సార్. తెలంగాణ నుంచి ఇప్పుడు వస్తున్న ఒక కుర్రాడు అని చెప్పి తులసి శ్రీనివాస్ అని చెప్పి పిన్నీస్ పోయం మీద చెప్పిండు సార్. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మామిడి హరికృష్ణ సార్ నన్ను తన ఛాంబర్లో సన్మానించడం కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. శ్రీనివాసాచార్య సార్ కాలం నేను ఎప్పుడు కవి సంగమంలో ఫాలో అవుతుండేది. అసలు ఆ మహానుభావుని అసలు ఆయన దృష్టిలో పడడమే నేను గ్రేట్. తెలంగాణ సాహిత్య పరిణామ క్రమం అని చెప్పుకుంటూ వరవర్రావు కవితతో పాటు ఇప్పుడు రాస్తున్న తులసి శ్రీనివాస్ అని ఫేస్బుక్ లో నేను చూసినట్టు గుర్తుంది. అది కూడా నాకు ఒక మధురమైన అనుభూతి సార్. అన్నిటికన్నా ముఖ్యంగా ఒకసారి రొట్టమాక అవార్డు రేవు సభ అనుకుంటా, దాంట్లో మన కోటేశ్వరరావు సార్ గారు చింతలతో విశ్లేషణ కూడా అద్భుతంగా మన పుస్తకావిష్కరణ చేసిండు సార్. ఆ సార్ అప్పటి నన్నయ్య తరం నుంచి మొదలు పెట్టుకుంటూ సాహిత్య క్రమ పరిణామ క్రమం అని చెప్పుకుంటూ ఇప్పటి తులసి శ్రీనివాస్ వరకు అని చెప్పిండు సార్. అది కూడా నాకు ఒక మెమరబుల్ ఈవెంట్ సార్. వాళ్ళందరికీ ఈ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీనివాస్ గారు, ఇప్పటి వరకు మీకు వచ్చిన అవార్డులు సార్ వాటి గురించి చెప్పండి. ఇక అవార్డులు గొప్పవని అని కాదు కానీ సార్, ఫస్ట్ మొట్టమొదటి పుస్తకం కాబట్టి నాకు అది ఒక స్ఫూర్తినిచ్చేటువంటి అంశం సార్. ఇంత చిన్న ప్రయత్నానికి ఒక ఇన్ని అవార్డులు రావడం అనేది కూడా నాకు చాలా సంతోషం అనిపించింది సార్. దాదాపు ఒక 6 అవార్డులు దాకా వచ్చినాయి చింతలతో. ఒక్క పుస్తకానికి 6 అవార్డులు. అవును సార్. అదే దిశ ఫౌండేషన్ వాళ్ళు జాతీయ రాజ్యాంగ స్ఫూర్తి అవార్డు అని అంబేద్కర్ పేరు మీద రవీంద్ర భారతిలో ఇచ్చారు సార్. అది చాలా సంతోషం. దాని తర్వాత నాకు SCRTలో కూడా సార్ వాళ్ళు, సువర్ణ వినాయక్ సార్ వాళ్ళు SCRT మెంబర్స్ వాళ్ళని సన్మానించడం, అది కూడా మర్చిపోలేని అనుభూతి. తర్వాత వెన్నెల సాహితీ పురస్కారం అని సిద్దిపేట వాళ్ళు ఇచ్చారు. కొండిమల్లారెడ్డి అన్న వాళ్ళు, వంగర నరసింహారెడ్డి సార్ వాళ్ళు ప్రధాన కార్యదర్శి దానికి. అదే విధంగా సార్ తిరునగర్ జాతీయ సాహిత్య పురస్కారం అని, అది కూడా మనకు తెలుగు యూనివర్సిటీలో ఇచ్చారు. దాని తర్వాత ఒకటి కొలకలూరు ఈనాక్ జాతీయ పురస్కారం వచ్చింది. తర్వాత మల్లా ప్రగడ రాజేశ్వరరావు గారి పురస్కారం విజయవాడ వాళ్ళు ఇచ్చారు సార్. ఆ అవార్డు కూడా దీనికి చింతలతో రావడం జరిగింది సార్. ఎనిహౌ నాకు ఈ మొదటి పుస్తకానికి ఈ విధంగా ఇన్ని అవార్డులు రావడం అనేది ఎప్పటికీ నాకు గుర్తుండిపోయే విషయం సార్. నా జీవితంలో చింతలతో లాంటివి రాసినా కానీ చింతలతోకు ఈక్వల్ గా అవేమో మళ్ళీ మీకు అనుభూతినిచ్చే విషయాలు కానీ అవి రికార్డులు. అవును సార్. ఒక పుస్తకానికి బహుశా తెలుగు సాహిత్యంలో నాకు తెలిసినంత వరకు 6 పురస్కారాలు, 6 అవార్డులు బహుశా వచ్చి ఉండవు. మనం ఇప్పటి వరకు తులసి శ్రీనివాస్ గారి గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం. ఒక భాగం సరిపోక 2 భాగాలుగా విభజించి వారి ప్రస్థానాన్నంతా మనం వినడం జరిగింది. ఇటువంటి కవులు, ఇటువంటి రచయితలు సమాజంలో ఉండడం వల్ల ఈ ఫాస్ట్ గ్లోబలైజేషన్ జనరేషన్లో నెక్స్ట్ తరంగా వస్తున్న పిల్లలంతా స్పీడ్గా వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు కానీ అసలు జీవితానికి సంబంధించిన సారాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం అనే ఒక స్పృహని మర్చిపోయారు. ఆ స్పృహని ఎల్లవేళలా పుస్తక రూపంలో నెక్స్ట్ తరాల పిల్లలకు కూడా అందించే ఒక మహత్తరమైన బాధ్యతని ఒక కవి రచయితగా తులసి శ్రీనివాస్ గారు పోషిస్తున్నారు. వారి రచనల ప్రభావం ముందు తరాల మీద ఖచ్చితంగా ఉండాలని, ఉంటుందని మనం కోరుకుందాం. ఇప్పటి వరకు పల్లె ప్రస్థానాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ఒక బృహత్తర పరస్పర బాధ్యతని మీరు తీసుకోవాలని కోరుకుంటూ మరొక ఎపిసోడ్లో మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం.